మామిడి రైతులకు నమస్కారం అండి. మనమైతే ఈరోజు మదనపల్లి మార్కెట్కి అయితే వచ్చినాము. ఇక్కడ ధరలు ప్రభుత్వం వచ్చేసి ఏ విధంగా రేట్లు అనేది మద్దతు ధర అనేది ఇస్తా అని చెప్పింది. అది ఎంతవరకు అమల్లోకి వచ్చింది అనే విషయాలు అయితే మనం డైరెక్ట్గా రైతులని అడిగి కనుక్కుందాము. అదేవిధంగా ఈరోజు మార్కెట్లో మామిడి కానీ ఏ రేట్ ఉందో అది కానీ పూర్తి సమాచారం అయితే కనుక్కుందాము. నిన్న లాస్ట్ వీడియోలో చూసిన దానికంటే కొంచెం ఇంకా మంచి వెరైటీలు అయితే వచ్చినాయి. ప్రతి ఒక్కటి అయితే మనము తెలుసుకొని దాని రేట్లు అవన్నీ ప్రతి ఒక్కటి చెప్తాము. ఎంతెంత రేట్లు ఉన్నాయో అవంతా పూర్తి సమాచారంతో మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా కంటిన్యూగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. బేనీషా విషయానికి వస్తే ఇవి 10 నుంచి 15 రూపాయలు అయితే రేటు పోతుంటాయి. కొంచెం మచ్చలు ఉండేటివి అయితే తీసుకోవడం కానీ లేదు. పూర్తిగా ఇదైతే 3-4 కానీ ఇది వేసుకోవడం అయితే లేదు. ఇది కొంచెం బాగుండేదైతే 15 రూపాయలు, టాప్ క్వాలిటీ అయితే 15 రూపాయల వరకు పోతుంటాయి. ఇంకా మిగిలిండేది వచ్చేసి 10 నుంచి 15 వరకు. ఇంకా తోతాపూరి ఫ్యాక్టరీ ఐటమ్ సంబంధించింది. ఇది వచ్చేసి బెంగళూరు కాయి. ఇది వచ్చేసి 10 నుంచి 12 రూపాయలు, 13 రూపాయలు టాప్ రేట్ అనేది అయితే పోతుంది. టాప్ ఒక ఎక్దమ్ ఫైనల్ ఫుల్ కలర్ ఉండి మంచిగా ఉంటే 13 రూపాయలు అయితే ఇది టాప్ ఫైనల్ రేట్ అయితే ఇది పోతుంది. అది ఇదైతే 10, 11, 13 రూపీస్ అయితే బెంగళూరుకి అయిపోతుంది. ఇంకా తర్వాత బేనిషా వచ్చి ఒక అతను ఇంగ్లీష్లో కానీ చెప్పమన్నారు. ఇదైతే 15 రూపీస్ టాప్ ఎండ్ క్వాలిటీ అయితే బేనిషా వచ్చి 15 రూపీస్. ఇంకా ఈ ఎర్రనీళ్ళకి విషయానికి వస్తే లాస్ట్ టైం 16 రూపాయలు అయితే పోయింది. ఒక 2 డేస్ బిఫోర్ అయితే 16 రూపాయల దాకా పోయింది. ఈరోజు మాత్రం చాలా మోసము. ఇది చాలా మోసము. 5 రూపాయలు, 4 రూపాయలు ఈ విధంగా ఉండదు. మంచిగా క్వాలిటీ అయితే టాప్ రేట్ వచ్చి 5 రూపీస్ అంతే. ఇది ఎర్రనీలం వచ్చి టాప్ అంటే టాప్లో 5 రూపీస్ అంతే. ఇంకా మిగిలినవి ఇంకా వేరే విషయానికి వస్తే ఇంకా మల్లికా దగ్గరికి అయితే వెళ్ళి చెప్దాము. ఇదైతే చాలా మోసము. ఎక్కువ కాయ అయితే ఉండదు కానీ 4 రూపాయలు, 5 రూపాయలు అంటే 4 రూపీస్, 5 రూపీస్ అయితే మాత్రమే ఉండదు. ఇది ఇప్పుడు మీరు చూస్తూ ఉండేది వచ్చి ఇది మల్లికానండి. ఇది మల్లికా వచ్చేసి మొన్న అయితే 30 నుంచి 35 రూపీస్ పోయిండేది. ఈ రోజు అయితే చాలా ఘోరంగా పడిపోయేసి 30-40 రూపాయలు అమ్ముతా ఉంటుంది. 30-40 అయితే 1 వీక్ బిఫోర్ అయితే అమ్ముతానింది. ఇప్పుడైతే చాలా ఘోరంగా డ్రాప్ అయింది. ఇది మల్లికా అనేది చాలా రేట్ అనేది ఉండాల్సింది. అది ఎక్స్పోర్ట్స్ కానీ బాగా పోయి మంచి రేట్ వచ్చేది. ఇలాంటిది కాయ ఇప్పుడు 15 నుంచి 21 రూపీస్ లాస్ట్ ఫైనల్ రేటు. 15 నుంచి 20 రూపాయలు అంటే 15 to 21 రూపీస్ ఫైనల్ రేటు. లాస్ట్ ప్రైస్ వచ్చి 21. మంచి క్వాలిటీది అయితే ఇది మల్లికానండి. దీని పరిస్థితి ఇది. ఇంకా కాదర్ చూద్దాం మనము. చూడండి తెల్ల బేనిషాగానే ఉండదు, అంతా ఒకటే రేటే. ఇంకా మనము కాదర్ దగ్గరికి అయితే వెదాము. ఇది వచ్చి కాదరు. చాలా మంది దీన్ని మంచి చెట్టు అని చెప్పేసి ఎక్కువ శ్రద్ధ అనేది చూపించి ఇదైతే కాదర్ అనేది నాటడం జరిగింది చాలా తోటలలో. ఈ కాదర్ అనేది టాప్ 80 నుంచి 90 రూపీస్ పోయే కాయ వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికైతే 21, ఫైనల్గా 21 రూపాయి అయితే పోతుంది. సేమ్ జ్యూస్ రేటుకు ఫ్యాక్టరీకి చాలా ఉపయోగించే కాయ ఇది కాదరు. 40 రూపీస్ అనేది పోతానింది. అలాంటిది ఇది కాదర్ వచ్చేసి ఇప్పుడు ఫైనల్గా మదనపల్లిలో వచ్చి 21 రూపీస్ లాస్ట్ ప్రైస్ అనేది పోతుంది. మంచి క్వాలిటీ అయింది అది. 21 రూపీస్, 21 రూపాయి అయితే ఈ కాదర్ అనేది పోతుంది. చూడండి ఫుల్గా కాయ అనేది ఇంకా దిగుతానే ఉంటుంది. అయినా కానీ ఇది మాత్రం చాలా మోసం కాదరు. ఈ కాదర్లో అయితే మనకు 1 టన్ను వచ్చినా కానీ 40,000 పక్కన పడి అయ్యో మనం ఎంతో కొంత తోటకైతే మనము డబ్బులు కట్టచ్చు అనే విధంగా అయితే హోప్స్ అనేది పెట్టుకున్నారు. ఒక 70-80 రూపాయలన్నా పోతుంది. బయట దేశం ఎక్స్పోర్ట్ అవుతుందని కొందరు కవర్లు కానీ తొడిగినారు. అయినా కానీ ఇది మాత్రము చాలా మోసంగా అయితే పోతుంది. ఇది కాదరు యొక్క పరిస్థితి. ఇదే మంచి టాప్లోనే టాప్ ఇక్కడ ఈ సరౌండింగ్లో. అలాంటి కాయ అనేది 20 రూపాయలు అంటే ఇంకా
వీళ్ళు డబ్బులు రావు, మందులకు కానీ డబ్బులు రావు. ఇదే మనల్ని బతికిస్తుందంటే దీనికి కొట్టిండే మందులకిదే డబ్బులు అనేది రాదు, సరిపోతుంది కదా. దీన్ని గవర్నమెంట్ వరకు తీసుకొని పోయే బాధ్యత మందే. మనము అయితే గవర్నమెంట్ వరకు పోయి మద్దతు ధర ఎంత వీలైతే అంత తొందరగా కల్పిస్తే మంచిది అని ప్రతి ఒక్క రైతు అనేది ఆశిస్తా అన్నారు. ఇప్పుడు మనము ఎంత తొందరగా అయితే, ఇది చింతపండు మాదిరిగా ఏసీలో పెట్టుకునేదానికి కుదరదు, ఉలవల మాదిరిగా ఏసీలో పెట్టుకునేదానికి కుదరదు. ఇది మాత్రం ఏసీ సరుకు కాదు, ఇదని అల్లనేడని ఇవన్నీ ఏసీ సరుకులు కాదు. ఈ టమాటా అయితే అస్సలు కాదు. వీటిని కొంచెము రైతులు వచ్చి లక్షలు అనేది పెట్టి దీన్ని మీద బిజినెస్ చేస్తూ అంటారు. ఇది మాత్రం ఖచ్చితంగా మనం మద్దతు ధర అనేది కల్పించకపోతే రైతులు ఈ వ్యాపారం చేయదు కానీ ఎక్స్పోర్ట్లు చేయదు కానీ పూర్తిగా నిలిపేయడం అయితే జరుగుతుంది. చాలా ఇబ్బందుల్లో అయితే ఉన్నారు పూర్తిగా మామిడి రైతులు మాత్రము. ఇది గమనించుకోవాలి గవర్నమెంట్. ఓకేనండి, థ్యాంక్ యూ. నాటి అయితే ఇంకా పూర్తిగా వచ్చేసి మండీ వాళ్ళే మనా చేస్తున్నారు. అంటే మాకు ఇంకా వద్దు నాటి సరుకు అని చెప్పేసి పూర్తిగా అయితే 1-2 ఒకవేళ బై మిస్టేక్ వచ్చి నిలిపినా కానీ ఎత్తిచ్చేస్తున్నారు దీన్ని. ఇదైతే మనకు సరుకు అయితే మనకు వద్దు అని చెప్పేసి, నాటి సరుకు అయితే అసలు మండీ వరకు కానీ అలౌడ్ లేదు. మెయిన్ ఇంపార్టెంట్గా ఇక్కడ ఉండేది కొంచెం పచ్చగా ఉండదు, ప్లస్ బయట పోదు, అసలు అమ్మకానికే పోదని చెప్పేసి ఈ కాయని అయితే పూర్తిగా అయితే మనా చేయరు. ఈ విధంగా ఉంది పరిస్థితి. ఇవంతా మజ్బూరి మీద అంటే కొంచెము అడుక్కొని బుడుక్కొని ఇక్కడైతే దింపేసి పోవడం అయితే జరిగింది. ఎంతో కొంత తీయండి అని చెప్పేసి ఈ కాయ బెంగళూరు కాయ నాటి రకం. ఇది చూడండి, ఇది నాటి రకం వచ్చేసి 6 రూపాయలు అయితే పోయింది. ఇది ప్యూర్ నాటి, ఇది 6 రూపాయలు అయితే పోయింది. 6 రూపీస్ నాటి రకం. ఇది మలుగుబా. ఇది మలుగుబా వచ్చేసి 60-70 రూపీస్, అంటే 60-70 రూపాయలు మాత్రమే. ఇది మలుగుబా. ఇదే ఎక్కువ జనాలు కానీ ఎక్కువ ఇష్టపడుతూ అంటారు. ఇది వచ్చేసి 60-70. ఇది ముందు 200 వరకు కానీ పోతాండే, ఇప్పుడు మాత్రం 150 నుంచి 150 కానీ పోతాండే. అట్లాంటిది ఇది 60-70 రూపీస్ టాప్ రేటు మలుగుబా. ఇది వచ్చి కాలేపాడు వచ్చేసి 60-70 సేమ్ అదే మాదిరిగా ఉంది. మలుగుబా టైప్లోనే కాలేపాడు అంటారు, లేకపోతే కస్తూరి నీలం అంటారు. ఇది వచ్చేసి 60-70 రూపీస్ అయితే ఉన్నది. 60-70 రూపాయలు అయితే ఇది కాయ అనేది పలుకుతుంది. అన్నోళ్ళు అయితే బయట రాష్ట్రాల నుంచి వచ్చి తీసుకోవడం అయితే ఎక్కువ జరుగుతుంది, ఎక్కువగా కాయని. ఈ అన్నోళ్ళు అయితే ఇక్కడ మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో బయట రాష్ట్రాల నుంచి వచ్చి అనేది తీసుకుంటారు. ఈ మెయిన్ వచ్చి వీళ్ళే ఈ మార్కెట్లో మాత్రము. ఈ మార్కెట్లో అన్నోళ్ళు మెయిన్ ఇంపార్టెంట్. మదీనా మ్యాంగో మండి దీంట్లో మదనపల్లిలో. ఈ విధంగా అయితే వ్యాపారం అయితే కంటిన్యూగా అనేది మదనపల్లిలో ఫుల్గా జరుగుతుంది. ఈ విధంగా అయితే చేస్తారు. ఓకేనండి. ఈ విధంగా అయితే బయట రాష్ట్రాలకు ఎక్కడెక్కడి నుంచినో మదనపల్లిలో అయితే ప్యాకింగ్ చేసి బయట దేశాలకు కానీ ఎక్స్పోర్ట్ కానీ అయితే పంపిస్తూ ఉంటారు. ఎక్కువగా సరుకు అనేది ఈ మదనపల్లి, ఈ చిత్తూరు డిస్టిక్ రాష్ట్రాలలో అన్నమయ్య జిల్లాగా మారింది. ఈ రాష్ట్రాలలో అయితే ఈ మామిడి సరుకు అనేది బాగా వస్తుంది. తోటలు ఇక్కడ ఎక్కువగా ఉండడం వల్ల చిత్తూరులో అయితే ఫ్యాక్టరీలు అయితే ఉన్నాయి. వాళ్ళు కావాల్సిన వాళ్ళు ఈ ఫ్యాక్టరీలు అనేది ఇంకా స్టార్ట్ అయినాయో లేదో అది కొంచెం ఇదిగా ఉండదు, అందుకోసం సరుకు కానీ తొందరగా పోవడం లేదు. ఈ విధంగా అయితే పూర్తిగా ఈ మదనపల్లి సీజన్ వచ్చిందనుకో ఇంతగా కలకల అనేవి ఉంటాయి. పూర్తిగా చూడండి ఒక్కో కుప్ప ఎంతెంత ఉన్నదో. ఈ విధంగా అయితే పూర్తిగా ఫుల్ అయిపోతాయి ప్రతి ఒక్క మండి. కాలేపాడు, బెనీషా, మలుగుబా, బెంగళూరు ప్రతి ఒక్కటి ఈ విధంగా అయితే ప్యాకింగ్ అనేది చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడనే బయట రాష్ట్రాలకైతే అయితే ఎక్స్పోర్ట్ జరగడం జరుగుతుంది ఆల్మోస్ట్ ఆల్. ఈ విధంగా ఈ సీజన్లో బయట నుంచి బీహార్ నుంచి బయట రాష్ట్రాల నుంచి ఇక్కడ పనిచేయడానికి కానీ ఎక్కువగా ఇక్కడికైతే రావడం అయితే జరుగుతుంది. వచ్చి ఈ ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లిలో ఈ విధంగా అయితే పని అయితే వాళ్ళకు ఈ మామిడికాయ సీజన్ అంతా పని ఉంటుంది. ఈ విధంగా అయితే వాళ్ళు పిల్లంపించుకుంటారు. మండీ యజమాన్యం వచ్చేసి వీళ్ళని పిలుచుకొచ్చుకొని ఇక్కడైతే వీళ్ళకు ఫుడ్ బెడ్ అన్నీ ఇచ్చి ఇక్కడైతే వాళ్ళని పెట్టుకుంటుంది. వాళ్ళకు తెల్లవారి నుంచి సాయంత్రం వరకు ఒకటే పని ఉంటుంది, దింపుకోవడము, ఆ తర్వాత లోడింగ్ అన్లోడింగ్ చేసుకుంటా ఈ విధంగా కాయలను అయితే బేర్చుకుంటా వాళ్ళు చెప్పిండే విధంగా వాళ్ళు ఎన్ని కేజీలు ఏమంటే అన్ని కేజీలు వేసుకుంటా ఈ విధంగా అయితే జరుగుతుంది. ఇది మదనపల్లి యొక్క మార్కెట్. ఓకే, థ్యాంక్ యూ అండి.